ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న అనంతపురం సభకు సూపర్ హిట్ సభకు వెళ్లకుండా మరి నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం కోసం కమాండ్ కంట్రోల్ రూమ్కే ఆయన పరిమితమై వీడియో కాల్స్తో మాట్లాడి అక్కడ ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వడం మనం చూసాం. మరి మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నట్లయితే గడిచిన 5 ఏళ్లు కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు? ఒక బాధ్యత రాహిత్యుడుగా ఆయన ఉంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా నిరంతరం నిన్న మనం లోకేష్ గారు ఏ విధంగా శ్రమించారో చూసాం. మరి ఇదే అంశం పైన ప్రజలైతే తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దీనిపైనే విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఐటీ విద్యాశాఖ మంత్రిగా నిన్నంతా కూడా మనం చూసాం సార్. నేపాల్ అల్లర్లో చిక్కుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసుల్ని ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావాలో అటు అనంతపురం బహిరంగ సభకు కూడా వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ రూమ్కి పరిమితమయ్యి ఆయన వీడియో కాల్స్లో అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం, ఒక మంత్రిగా ఆయన పనితీరుని చూసాం. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు? ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు లోకేష్ నిలుస్తున్నారని, ఒక బాధ్యతా రాహిత్యుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనిపైనే చర్చించుకుంటున్నారు సార్. మరి ఇక్కడ లోకేష్ గారిని చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నా ఇద్దరు కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కుమారులే. మరి వీళ్ళిద్దరి గురించి మీరేం చెప్తారు? మంచి సబ్జెక్ట్. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నటువంటి డిబేట్ జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి కంపారిజన్. అంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, బాధ్యత ఉన్నాడికి బాధ్యత లేనాడికి తేడా, ఒక బాధ్యత రహితుడిగా జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఎంతమ్మా తేడా? ఒక 7 ఏళ్ళు తేడా అంతే, అంతకన్నా ఏమీ ఎక్కువ తేడా కాదు. ఇద్దరు ముఖ్యమంత్రుల కుటుంబాలే. ఇప్పుడు లోకేష్ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ తాత ముఖ్యమంత్రి, చంద్రబాబు ఎన్టీఆర్. లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రే కదా, రాజశేఖర్ రెడ్డి. అసలు ఇతనే ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా లోకేష్ ఎలా పనితీరు ఉంది, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది, మంత్రిగా లోకేష్ ఎలా పనిచేస్తున్నాడు, మరి ఇతను ముఖ్యమంత్రిగా ఎలా ఎలగబెట్టాడు, జనంలో డిస్కషన్. మీరన్నదే ఇప్పుడు నేపాల్ అల్లర్లలో చిక్కుకున్నటువంటి తెలుగాళ్ళు ఇప్పుడు మరి దగ్గర 213 మంది చిక్కుకున్నారు. ఏది అక్కడ పర్యాటకులుగా వెళ్ళిన వాళ్ళు, నేపాల్ ఆలయాలు సందర్శనం, లేకపోతే అక్కడ పర్యాటక ప్రాంతాల సందర్శనం. నీకు అక్కడికి వచ్చేసరికి దగ్గర మరి ఖాట్మండూలో 173 మంది చిక్కుకున్నారు. అక్కడ హెకౌడాలో 22, పోబ్రాలో ఒక 10 మంది, సిమికోట్లో 12 మంది తెలుగాళ్ళు చిక్కుకుపోయారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు 217 మందిలో 118 మంది మహిళలే. అక్కడ ఉన్నటువంటి ఆ చిక్కుపోయినటువంటి తెలుగులలో విశాఖపట్నం వాళ్ళు 42 మంది అంట, మరి విజయనగరం వాళ్ళు 34 మంది, కర్నూలు వాళ్ళు 22 మంది, ఇంకా ఇతర ప్రాంతాల వాళ్ళు మిగతా వాళ్ళు. ఎప్పటికప్పుడు అసలు 2 గంటలకు ఒకసారి వాళ్ళతో వీడియో కాల్స్ చేయటం. మీరు అన్నారే అనంతపురం సభకు కూడా వెళ్లకుండా అసలు అంతకుముందు ఢిల్లీలో ఉన్నాడు. అదే ఉపరాష్ట్రపతి ఎన్నిక, మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీలని కోఆర్డినేషన్, రాధాకృష్ణన్కి వీళ్ళ ఓట్లు వేయడం, ఈ బాధ్యత అంతా అతనే. ఎవరు? లోకేష్ 2 రోజులు ఢిల్లీలో ఉండి అటు కేంద్ర మంత్రులతో కోఆర్డినేషన్, రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టడం. అంటే అక్కడే ఇది ఏది నేపాల్ అల్లర్లు, ఈ చిక్కుకోవటం, వెంటనే అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేయటం. ఇప్పుడు అనంతపురం సభ యాక్చువల్గా మరి 4-5 లక్షల మంది వచ్చారు, మొత్తం యూత్. ఇతను యూత్ లీడర్. ఇప్పుడు అదే యువగళం సారథిగా లోకేష్ని కలవాలని, ఆయన ప్రసంగం వినాలను, అతనితో ఫోటోలు దిగాలను, అంతమంది వస్తే వాళ్ళని నిరాశపరిచి, అది కాదు ముఖ్యం, ఈ బాధ్యత ముఖ్యం అంటూ అటు దుర్గేష్ని ఇటు అనితని పక్కన పెట్టుకుని, అదే హోంశాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, వీళ్ళు అసలు ఇవాళ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటూ స్పెషల్ ఫ్లైట్ పంపించి విశాఖని తీసుకొచ్చి రావడం, మిగతా ప్రాంతాలకి పంపడం. అంటే ఇప్పుడు ఒకటి ఏది, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాత ఎన్టీఆర్ అయినా, వాళ్ళ నాన్న చంద్రబాబు అయినా ఇదే సామాజిక బాధ్యత. ఆయన కళాకారుడిగా ఎన్టీఆర్ ఏంటంటే మీకు దివిసీమ తుఫాన్,
లేకపోతే రాయలసీమ కరువు. ఇప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అంత గొప్ప హీరోలుగా ఉండి జోలు పెట్టి విరాళాలు సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిధినివ్వడం. అసలు ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు మీద కేంద్రంలో ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని ఉంటుంది, దాని పేరే అది. అంటే ఇప్పుడు మనల్ని ఇంత చేశారు ప్రజలకు మనం ఏం చేయాలి? సమాజం మనకి ఎంత ఇచ్చింది, మనం సమాజానికి ఏమి ఇవ్వాలి? అది కదా సామాజిక బాధ్యత. ఒక నాయకుడికైనా ఒక కళాకారుడికైనా ప్రతి మనిషి ఇవాళ ఒకటి మనం తీసుకున్నట్లయితే అటు గల్ఫ్లో తెలుగు వాళ్ళు ఇట్లాగే ఆపదల్లో ఇబ్బంది పడుతుంటారు. ఆస్ట్రేలియాలో, అమెరికాలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా లేదు, అసలు ఆయన ప్రతిపక్షంగా ఉండి కూడా ఇప్పుడు ఎందుకు నీకు ఎక్కడో వాకిందుకు ఉత్తరాఖండ్ చార్ధామ్ అని అక్కడ వరదలు వచ్చి పడితే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఎవరో మరి రాజశేఖర రెడ్డి లేకపోతే కిరణ్ ఈ బ్యాచ్ అనమాట. అసలు పోటీ పడి ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ తరఫున స్పెషల్ ఫ్లైట్ పంపించటం, వాళ్ళని మళ్ళీ వెహికల్స్లో ఏది బేగంపేట ఇక్కడ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళని స్వస్థలాలకి పంపించటం, అంటే సేవల్లో పోటీ. మనం చూసింది, మనం ఆ రోజు చదివింది. అసలు విహెచ్ చంద్రబాబు అయితే ఎయిర్పోర్ట్లో గొడవ. వి హనుమంతరావు అసలు నీకేం సంబంధం, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావా, మాది గవర్నమెంటు, మేము తీసుకెళ్ళాలి అని చంద్రబాబు మీద పోట్లాట. ఈయనేమో నవ్వుకోవటం. ఎవరు అంటే ఏంటంటే సేవల్లో పోటీ పడటం అంటే జగన్మోహన్ రెడ్డికి మీరు అన్నదే లోకేష్కి జగన్కి పోల్చండి అని అంటే అవినీతిలో పోటీకి అయితే మనాడు రెడీ. ఇప్పుడు ఇట్లాంటి సర్వీసులో పోటీకి రాడు, సేవలో కాదు అతను. దేంట్లో కుంభకోణాలు చేయడంలో, నేరాలు చేయడంలో, ఘోరాలు చేయడంలో నువ్వేదైనా పోటీ పెట్టు, ఓడిస్తాడా మీ లోకేష్ మరి జగన్ నాటిల్లో? అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎంత బాధ్యత రహితుడంటే ఇప్పుడే చూడరాదు, రేపు 18వ తారీఖు అసెంబ్లీ. ఏమన్నాడు నిన్న ప్రెస్ మీట్లో? వెళ్తాడా అంటే ఇప్పుడు ఒకటి అతను ఎవరో అడిగాడు రిపోర్టరు, అది కూడా అరేంజ్డ్ ప్రెస్ మీటు. వాళ్ళు ఏదో ప్రశ్న వేశారు, ఇది ఏమన్నా రేపు 18వ తారీఖు అసెంబ్లీ మీరు వెళ్తారా అంటే నేను కేసు వేసా, ముందు ఆ కేసు హైకోర్టులో ఉంది, దానికి స్పీకరు డిప్యూటీ స్పీకరు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇదేదో డొంక తిరుగుడు. ఇప్పుడు నీ మీద జనం కేసేయద్దు, నువ్వు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మీద నువ్వు కేసు వేయటం కాదు మగడ. పులివెందుల ఓటర్లు ఎవరన్నా నీ మీద కేసేస్తే మిగతా 10 నియోజకవర్గాల ఓటర్లు వాళ్ళ మీద కేసులు వేశారనుకో, మేము గెలిపించాం, ఓటేసాం ఈ 11 మందిని, వీళ్ళు అసలు శాసనసభకి వెళ్ళటం లేదు అని కనుక ఒకడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు అనుకో, ఏ ఓటర్ అన్నా ఏం జరుగుద్ది అంటే ఒకటి ఒక బాధ్యత రహితుడు కాదు, ఒక దొంగ ప్రతినిధి. ఇది ప్రజాప్రతినిధులు కాదు, వీళ్ళు ఏమంటారు వీళ్ళని, దొంగ ప్రతినిధుల, దొంగ సంతకాల. ఫస్ట్ టైం నేను విన్నాను. ఏంటి దొంగ సంతకాలు పెడుతున్నారు, లేకపోతే ఫోర్జరీ సంతకాలు. ఆ కేసులో అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి అతను 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, మంత్రిగా చేసినాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ కేసు అతని మీద పడింది. అంటే వీళ్ళ నాయకులు ఇదొక రాజకీయ పార్టీయా? మీరు జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి పోల్చండి అంటే ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆ 5 ఏళ్ళు సీఎంగా అసలు జనంతో కనెక్టివిటీ ఉందా? సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వగానే ఈ బుడమేరు వరదలు వచ్చాయి. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా ప్రజల్లో అందుబాటులో ఉన్నారో, లోతు నీటిలో కూడా ఆయన వెళ్ళి అన్ని చేయడం మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ 5 ఏళ్ళలో ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళారు? అసలు పరిస్థితులు ఏంటనే చూసిన దాఖలాలు ఉన్నాయంటారు? నేను వెళ్తే అక్కడ అందరు నా చుట్టూ గుమ్మి కొడతారు, అందుకని అక్కడ సేవా కార్యక్రమాలకు అంతరాయం కలుగుద్దని వెళ్ళను అని చెప్తాడు. అతను చెప్పే వంకలు ఎట్లా ఉంటాయంటే, కోర్టుకు ఎందుకు రావురా మగడా, ఇప్పుడు వాయిదాకి ఎందుకు రావు అంటే, నేను వస్తే సీఎం షెడ్యూల్ దెబ్బతింటుంది, లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది, లేకపోతే వెల్ఫేర్ షెడ్యూల్ దెబ్బతింటుంది, స్కీములు. అంటే ఒక దొంగ బతుకు. ఏది దీన్ని ఎలా చూడాలంటే ఒక దొంగ తిరుగుడు. దొంగ తిరుగుడు కూడా కాదనమాట. ఒకటి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి.
నీకు చేత కాకపోతే వీళ్ళని చూసి నేర్చుకోవాలి. అబ్బే అట్లా ఎట్లా నేర్చుకుంటాడు, నేను వాళ్ళని కాపీ కొట్టను, నన్న వాళ్ళు కాపీ కొట్టాలన్న ఒక బరితెగింప, లేకపోతే అదొక వితండవాదమా? తను పట్టిన కుందేలుకి, నువ్వు పట్టిన కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయి, కానీ జగన్ పట్టిన కుందేలుకి అంటే ఒకటి, జగన్ అనే అతను ఒక విఫల నాయకుడిగా, ఏది ఒక ఫెయిల్యూర్ లీడర్, ఒక విఫల ప్రతినిధిగా, అంటే ఫెయిల్యూర్ రిప్రజెంటేటివ్. ఇక అసలు ఆ స్టోరీ ఫెయిల్యూర్ స్టోరీ అనుకో. కాకపోతే ఇలా అట్లా ఫ్లాప్ అంటాడు. ఏంటి సూపర్ 6 సూపర్ 7 అది సూపర్ హిట్ కాదు, అట్టర్ ఫ్లాప్ ఏదేదో అన్నాడు కదా. ఏది అట్టర్ ఫ్లాప్? ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు లీడర్గా జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్, ఎమ్మెల్యేగా అట్టర్ ఫ్లాప్, సీఎంగా అట్టర్ ఫ్లాప్. నువ్వు కళ్ళ ముందు కనపడితే వాళ్ళని అట్టర్ ఫ్లాప్ అంటే వాళ్ళు బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటున్నారు. అసలు 4 లక్షల మంది జనం వాళ్ళకి తరలిచ్చారు. నువ్వు పెట్టి మీటింగ్ నేను పెట్టావు కదా, అన్నదాత పోరా, ఎంతమంది వచ్చారు? అరే రే చివరికి ఎవరు రైతులు రాకపోతే నీ కార్యకర్తలు మెడలో కండవాలు వేసుకుని రప్పానా? వీళ్ళది సామాజిక బాధ్యత కాదమ్మా, వీళ్ళదేంటి రప్ప బాధ్యత, నరుకుడు బాధ్యత, చంపుడు బాధ్యత, కిడ్నాప్ల బాధ్యత. దురదృష్టం అన్నమాట.